హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకొని క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇనీషియల్ వాల్యూ ఒకటి ఉంది. లెట్స్ సే ఆ ఇనీషియల్ వాల్యూని నేను 320 అనుకుంటా. ఓకేనా? సపోజ్ ఈ 320 అనేది ఒక 10% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఒక 10% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఇక్కడ 320లో 10% అంటే ఎంత వాల్యూ? 32 అయినా కదా. సో అలా 32 ఇంక్రీజ్ అయింది అనుకుందాం. మరి 32 ఇంక్రీజ్ అయితే ఇదేమవుతుంది? ఫైనల్గా 352 అవుతుంది అనమాట. ఓకేనా? 352 అవుతుంది. అలా ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూ. ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది అనమాట. అర్థమైందా? 320 అనేది ఇనీషియల్ వాల్యూ అయితే ఇది 10% ఇంక్రీజ్ అయింది, అంటే 32 ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ అయ్యి ఫైనల్గా ఇది ఏమైందంటే 352 అయిందనమాట. అయితే ఇక్కడున్న ఈ ఫైనల్ వాల్యూని మనం ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే జాగ్రత్త చూడండి. ఇనీషియల్ వాల్యూ తీసుకోండి. ఎంత? 320యా? సో 320 ఇదేమైందంటే 10% ఇంక్రీజ్ అయింది కదా. సో 10% అంటే ఫ్రాక్షన్లో ఎంతో చూడు, ఎంత అవుతుందంటే 1/10 అవుతుందా? సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ తీసుకోండి. ఒకవేళ డిక్రీజ్ అయితే మైనస్ తీసుకుంటాం. ఓకేనా? సో 10 ఉండాల్సింది ఏమైంది? 10 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయింది. 10 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయింది, అంటే 11 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 11/10 పెట్టి ఈ ఇనీషియల్ వాల్యూని కనుక మల్టిప్లై చేస్తే మనకేమవుతుందంటే ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఇదిగోండి, 0 క్యాన్సిల్ అయిపోతుందా? 32 × 11 అంటే సింపుల్గా ఇదేమవుతుంది? 352 అవుతుంది. చూడండి, వచ్చిందా రాలేదా ఫైనల్ వాల్యూ? సో ఈ విధంగా మనం ఫైనల్ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అది చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? లెట్ us సే ఇనీషియల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను 2500 తీసుకుంటున్నా. 2500 తీసుకుంటున్నా. సపోజ్ ఇది ఒక 20% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 20% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఇక్కడ 2500లో 20% అంటే ఎంత? 10% అంటేనేమో 250 అవుతుంది. మరి 20% అంటే దానికి డబల్ అనమాట, అంటే 500 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? 500 ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? 3000 అవుతుంది. అవునా? 3000 అవుతుంది. సపోజ్ ఇది ఇప్పుడు ఒక 10% డిక్రీజ్ అయింది అనుకుందాం. మరి 3000లో 10% అంటే ఎంత వాల్యూ? 300 అని కదా. సో 300 డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే ఏమవుతుంది? ఫైనల్గా 2700 అవుతుంది అనమాట. అలా ఇదేమవుతుందంటే దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూ. ఓకేనా? సో ఈ ఫైనల్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇందాక చెప్పా కదా. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏం చేయాలి దానికోసం? ఇనీషియల్ వాల్యూ తీసుకోండి. ఎంత? 2500 తీసుకోండి. అదేమైందంటే 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే ఫ్రాక్షన్లో ఎంతో చూడు, ఎంత అంటే 1/5 అవుతుందా? ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనా? సో 5 ఉండాల్సింది ఏమైంది? 1 ఇంక్రీజ్ అయింది, అంటే 6 అవుతుంది. సో 6/5 పెట్టి మల్టిప్లై చేయి. మళ్ళీ ఇక్కడ ఏమైంది? 10% డిక్రీజ్ అయింది. మరి 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 1/10 అవుతుంది. డిక్రీజ్ కాబట్టి మైనస్ అనమాట, అంటే 10 ఉండాల్సింది ఏమైంది? 1 తగ్గింది, అంటే సింపుల్గా ఇప్పుడు 9 అయింది అనమాట. అలా ఈ వాల్యూని మళ్ళీ 9/10 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుందంటే ఈ 2700 వస్తుందన్నమాట. ఓకేనా? కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, 0 క్యాన్సిల్ అయిపోతుందా? 5 ఇక్కడ 1 టైం పోతుంది. 5 ఇక్కడ 50 టైమ్స్ పోతుందా? 25లో 5 టైమ్స్, 250లో 50 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా? సో 50 × 6 అంటే 5 6 30 అను పక్కన 0 300 అవుతుంది. ఇంటూ 9 అలా ఇదేమవుతుందంటే 2700 అవుతుంది అనమాట. ఓకేనా? కావాలంటే చూడండి, ఇదిగోండి ఫైనల్ వాల్యూ వచ్చిందా రాలేదా? సో ఈ విధంగా మనం ఈ ఫైనల్ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? లేదంటే దీన్ని ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఈ వాల్యూ ఏమైంది? ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, అంటే ఇది ఏ అవుతుంది. అలాగే మళ్ళీ దీని మీద ఒక 10% డిక్రీజ్ అయింది, అలా ఇది బి వాల్యూ అవుతుంది. సో ఒక వాల్యూ అనేది ఫస్ట్ ఇలా చేంజ్ అయ్యి మళ్ళీ దీని మీద ఇలా చేంజ్ అయితే అప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ తీసుకుంటాం కదా. సో ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ని యూజ్ చేసైనా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే రేషియోస్ని వాడి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్ని వాడైనా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 3 మెథడ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకటేంటి ఎఫెక్టివ్ పర్సంటేజ్, ఇంకోటి ఏంటి రేషియో మెథడ్, అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్ అనమాట. సో ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసి చేయొచ్చు అనమాట. మన కన్వీనియన్స్ని బట్టి ఏ మెథడ్ యూజ్ఫుల్గా ఉంటే, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని యూజ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం.
చూడండి క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఏమన్నాడంటే జాక్ అబ్టైన్డ్ 45% మార్క్స్ ఇన్ ఏ టెస్ట్ అండ్ ఫెయిల్డ్ బై 18 మార్క్స్. ఇఫ్ హీ అబ్టైన్డ్ 65% మార్క్స్ హీ వుడ్ హ్యావ్ గాట్ 6 మార్క్స్ మోర్ దాన్ ద మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు పాస్ ద టెస్ట్. హౌ మచ్ వర్ ద మ్యాక్సిమం మార్క్స్ వన్ కుడ్ అబ్టైన్ ఇన్ దట్ టెస్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాక్ ఒక పరీక్షలో 45% మార్కులు పొందాడు మరియు 18 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అతను 65% మార్కులు పొందినట్లయితే అతను పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల కంటే 6 మార్కులు ఎక్కువగా పొందేవాడు. ఆ పరీక్షలో ఒకరు పొందగలిగే గరిష్ట మార్కులు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాక్ అనేవాడికి 45% మార్క్స్ వచ్చాయన్నమాట. జాక్ అనేవాడికి 45% మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా రావడం వల్ల వీడు 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అనమాట. ఫెయిల్ అవడం అంటే పాస్ మార్కుల కంటే 18 మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. పాస్ మార్కుల కంటే 18 మార్క్స్ తక్కువ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నేను ఈ తక్కువ వచ్చిన 18 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఇక్కడున్న ఈ 45%కి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్కులు వస్తాయన్నమాట. అలా ఇవేమవుతాయి అంటే పాస్ మార్కులు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పాస్ మార్కుల కంటే 18 తక్కువ వచ్చాయి. ఆ తక్కువ వచ్చిన 18 కనుక నేను యాడ్ చేశాను అనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది, వాడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్కులు వస్తాయన్నమాట. అలా ఇక్కడున్న ఇదేమవుతుందంటే పాస్ మార్క్స్ అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట. అయితే ఇక్కడ చూడండి, వీడికి గనక 65% వస్తే, వీడికి గనక 65% మార్క్స్ వస్తే అప్పుడు ఏమవుతుంది, మినిమం మార్క్స్ కంటే వీడికి ఎక్కువ ఎన్ని మార్క్స్ వస్తాయి, 6 మార్క్స్ ఎక్కువ వస్తాయి అనమాట. మినిమం మార్క్స్ కంటే 6 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే సింపుల్గా పాస్ మార్కుల కంటే 6 మార్కులు ఎక్కువ వస్తాయి అనమాట. సో ఎక్కువ వచ్చిన మార్కులు కనుక నేను ఇక్కడ నుంచి తీసేసాను అనుకోండి, ఎక్కువ వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో 6 మార్కులు అవి తీసేసాను అనుకోండి, అప్పుడు కూడా వీడికి ఎగ్జాక్ట్గా పాస్ మార్కులే వస్తాయి అనమాట. అలా ఇవి కూడా పాస్ మార్కులే అవుతాయి. అంతేనా కాదు, ఇప్పుడు మినిమం మార్క్స్ అంటే పాస్ మార్కుల కంటే 6 ఎక్స్ట్రా వచ్చినాయి, ఆ ఎక్స్ట్రా 6 తీసేసాను అనుకోండి, అప్పుడు మళ్ళీ వీడికి పాస్ మార్కులే వస్తాయి. అలా ఇవి కూడా పాస్ మార్క్స్ అవుతాయి, ఇవి కూడా పాస్ మార్క్స్ అవుతాయి. అంటే సింపుల్గా ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు లేదా? అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు చూడండి, ఈ 45% అటు పట్టుకెళ్ళు, ఈ -6 ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుంది, 65 - 45 అంటే 20% అవుతుందా? 20% ఈక్వల్ టు ఏమవుతుంది, 6 + 18 అంటే 24 అవుతుంది. అలా 20% ఈక్వల్ టు 24. లేదంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి పెట్టవచ్చు. ఎలాగంటే 65% 45% డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 20% అవుతుందా? అలాగే ఇక్కడ మార్క్స్ డిఫరెన్స్ తీసుకో. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ప్లస్ తీసుకోండి. ఇక్కడ 6 మార్క్స్ ఎక్కువ కదా, సో ప్లస్ తీసుకోండి. ఇక్కడేమో 18 మార్క్స్ తక్కువ కాబట్టి మైనస్ తీసుకోండి. మరి డిఫరెన్స్ కనుక్కోండి ఎంత, 6 -18. సైన్ కూడా ఇంపార్టెంట్. సో 6 -18 అంటే 24 అవుతుంది. అలా ఇక్కడ డిఫరెన్స్ ఏమో 20%, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 24. 20% ఈక్వల్ టు 24 అవుతుంది అనమాట. ఆ విధంగా అయినా చేయొచ్చు, లేదంటే మీకు అర్థం కావాలనేసి ఇక్కడ నేను ఇలా రాసా, అంతకుమించి ఏం లేదు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫైనల్గా మనకి 20% ఈక్వల్ టు 24 అని తెలిసింది. అయితే మనల్ని అడిగింది ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి మ్యాక్సిమం మార్క్స్ అంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఏమవుతుందో, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 1 టైం పోతుంది, 20 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 × 24 అంటే 5 20s 100 అవుతుంది, ప్లస్ 5 4s 20 అవుతుంది. 100 + 20 అంటే 120 అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా మ్యాక్సిమం మార్కులు ఎంత అంటే 120 మార్క్స్ అనమాట. ఒకవేళ కొన్నిసార్లు మనకి ఎలా అడుగుతాడంటే అసలు పాస్ మార్కులు ఎన్ని అని అడుగుతాడు అనమాట. పాస్ మార్కులు ఎన్ని అని అడుగుతాడు. మరి పాస్ మార్కులు అంటే ఏం చేస్తాం, సింపుల్గా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇది కూడా పాస్ మార్కులే కదా, సో ఇక్కడ నుంచి అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 45% వాల్యూ కనుక్కుంటాం. ఇక్కడ మనకు ఆల్రెడీ 20% వాల్యూ తెలుసు, సో 45% కనుక్కుంటాం, దానికి 18 యాడ్ చేస్తాం, సరిపోతుంది. లేదంటే ఇక్కడ 65% కనుక్కుంటాం, దాంట్లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా అయినా సరే మనకి పాస్ మార్క్స్ వస్తాయన్నమాట. కానీ ఇక్కడ మనకు అడిగింది మ్యాక్సిమం కాబట్టి సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డీటెయిల్డ్గా చెప్పాలి కాబట్టి నేను ఈ పాయింట్స్ అన్నీ రాసి మీకు చూపెడతాను. బట్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇవన్నీ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదనమాట. మీరు ప్రాపర్గా రాశారా రాయలేదు ఇవన్నీ మనకు అనవసరం, ఎగ్జామినర్కి అనవసరం అనమాట. మీరు ఆన్సర్ పెట్టారా లేదా అంతవరకే చూస్తాడు వాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకో. ఇక్కడ డిఫరెన్స్ తీసుకో 100, అప్పుడు ఏమవుతుంది, 20% ఈక్వల్ టు 24 అవుతుంది. అవునా? సో మనల్ని అడిగింది మ్యాక్సిమం కాబట్టి 100% వాల్యూ కనుక్కో సరిపోతుంది. అంతేగాని మళ్ళీ ఇదంతా రాసి +18 -6 ఈ తతంగం అంతా చేయకూడదు అనమాట. ఓకేనా? ఏ కాడికి మనం స్టెప్పులు తగ్గించుకోవాలి, మైండ్ క్యాలిక్యులేషన్ వాడుకోవాలన్నమాట. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ ఏమంటున్నాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 2,24,375 ఇఫ్ ఇట్ ఈజ్ యాన్యువల్లీ ఇంక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% దెన్ వాట్ విల్ బి ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పట్టణ జనాభా 2,24,375 అది ఏటా 4% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇది వచ్చేసి ఇనీషియల్గా ఉన్న పాపులేషన్ అనమాట. అది ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది, 4% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఇంక్రీజ్ అయితే 2 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది, 4% ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. సో 4% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోండి. ఇక్కడ 4% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/25 అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. అంటే సింపుల్గా 25 ఉండాల్సింది ఏమవుతుంది, 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే 26 అవుతుంది అనమాట. ఇది 1 yearకి. కానీ మనల్ని అడిగింది 2 years తర్వాత, 2 years కదా అడుగుతుంది. 2 years తర్వాత పాపులేషన్ ఎంత అంటున్నాడు, అంటే 2 years గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే సింపుల్గా 2 years గురించి కాబట్టి స్క్వేర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ 3 years తర్వాత అన్నాడు అనుకోండి, అప్పుడు క్యూబ్ చేయాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 4% కామన్, 4% ఇంక్రీజ్ అవుతుంది ప్రతి సంవత్సరం. అలాంటప్పుడు 2 years అడిగినప్పుడు స్క్వేర్ చేయాలి. అదే 3 years అడిగాడు అనుకోండి, అప్పుడు క్యూబ్ చేయాలన్నమాట, ఓకేనా. సో అది బండ గుర్తు అనమాట ఇక్కడ, ఓకేనా. చూడండి ఇప్పుడు ఇదేమవుతుంది, 625 అవుతుంది, ఓకేనా. ఇది 625 అవుతుంది. అలాగే ఇది 676 అవుతుందా. అయితే ఇక్కడ ఇదేమవుతుందంటే ఈ 625 పార్ట్స్ అనేది ఇది ప్రజెంట్ పాపులేషన్ అవుతుంది అనమాట. ఇది ప్రజెంట్ పాపులేషన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ 676 వచ్చేసి ఏమవుతుందంటే ఫ్యూచర్లో వచ్చే పాపులేషన్ అనమాట. అంటే 2 years తర్వాత వచ్చే పాపులేషన్ అనమాట. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు. అంటే 625 పార్ట్స్ ఇచ్చాడు అనమాట. 625 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, ఓకేనా. జాగ్రత్త చూడండి, 625 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే మనకి 224375 ఇచ్చాడు. 224375 ఇచ్చాడు. మనల్ని కనుక్కోమంటుందేమో 2 years తర్వాత పాపులేషన్, అంటే 676 పార్ట్స్ వాల్యూ, 676 పార్ట్స్, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 676 ఇంటూ 224375 ఆ 625 బైలోకి వస్తుందా. సో 625 అవుతుంది. సింపుల్గా ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. 6 7 13 6 అంటే 19 అవుతుందా. 19 ఇన్ ద సెన్స్ మళ్ళీ దీన్ని డిజిటల్ సమ్ చేస్తే 9 క్యాన్సిల్ అవుతుందా. సో సింపుల్గా 1 అయిపోతుంది అనమాట. అలా దీని డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇంటూ ఉంది, ఇంటూ పెట్టేసేయండి. ఇక్కడ చూస్తే 7 2 9 అవుతుందా, పక్కన పెట్టేసేయి. 5 4 9 అవుతుందా, మళ్ళీ పక్కన పెట్టేసేయి. 3 + 2 అంటే 5 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ ఇక్కడ 5 అవుతుంది. అలాగే ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే 6 + 2 + 5 అంటే సింపుల్గా ఎంత అవుతుంది, 8 + 5 13 అవుతుందా. 13 అంటే ఏమవుతుంది, 1 + 3 4 అవుతుందా. అలా ఇక్కడ దీని డిజిటల్ సమ్ 4 అవుతుంది. అప్పుడు కింద డివైడెడ్ బైలో 4 ఉండకూడదు, ఇది 1 అయిపోవాలి. 1 అవ్వాలి కాబట్టి ఏం చేయాలి, 7 పెట్టి మల్టిప్లై చేయాలి. 7 పెట్టి ఎందుకు మల్టిప్లై చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మన క్లాస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, క్లియర్గా ఉంటుంది, ఓకేనా. సో 7 పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 7 పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఇది 1 అయిపోతుంది, ఇది పక్కన పడేసి 1 × 5 × 7 అంటే 35 అంటే మళ్ళీ సింగిల్ డిజిట్కి రాయాలి. 35 అంటే 3 + 5 8 అవుతుంది అనమాట. అలా ఫైనల్గా డిజిటల్ సమ్ 8 అవుతుంది. డిజిటల్ సమ్ 8 ఎక్కడ వస్తే అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దాం. 6 4 8 18 అవుతుందా. 18 అంటే 1 + 8 9 అవుతుంది కాబట్టి ఈ మూడింటిని పక్కన పడేసి ఇక్కడ చూస్తే 2 + 3 + 2 7 అవుతుందా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మనకి 8 రావాలి, అవునా. అలాగే ఇక్కడ చూడండి 6 4 10 8 18 పక్కన పడేసి 2 + 3 + 6 మళ్ళీ 6 3 9 పక్కన పడేసి 2 అవుతుందా. సో 2 కాబట్టి రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 6 4 8 18 అంటే 1 + 8 9 అవుతుంది, పక్కన పడేసి 2 + 4 + 0 6 అవుతుందా. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా ఫైనల్గా ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూసుకోండి 8 4 6 18 అవుతుందా, పక్కన పడేస్తే 2 + 4 + 2 8 అవుతుందా. సో మనకు కావాల్సింది కూడా 8. అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. డిజిటల్ సమ్లో ఎంత ఫాస్ట్గా ఉంటే క్యాలిక్యులేషన్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. అదే మీకు తెలియదు అనుకోండి, తెలియకపోతే నేను చెప్పేది ఏం అర్థం కాదు. అందుకే ఒకసారి వెళ్ళి కాన్సెప్ట్ చెక్ చేయండి. కాన్సెప్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసి ఇక్కడికి రండి. సో మీకు డిజిటల్ సమ్ క్లియర్గా ఉందనుకోండి, ఇక్కడ నేను ఫాస్ట్గా చెప్పినా సరే మీకు అర్థమైపోతుంది అనమాట, ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏమంటాడంటే ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 15,625. ఇట్ ఇంక్రీజెస్ బై 8% అండ్ 12% ఇన్ 2 successive years బట్ డిక్రీజెస్ బై 22% ఇన్ ద థర్డ్ ఇయర్. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 15,622. ఇది వరుసగా 2 సంవత్సరాలలో 8% మరియు 12% పెరుగుతుంది. కానీ 3వ సంవత్సరంలో 22% తగ్గుతుంది. 3వ సంవత్సరం చివరిలో పట్టణ జనాభా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లో మనం ఒక మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ మెథడ్ని యూజ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, దీని ఆన్సర్ని. ఓకేనా, చూడండి ఇనీషియల్గా పాపులేషన్ ఎంత ఉంది అది చెప్పండి నాకు. 15,625 ఉంది. అవునా, ఇది ఏమైందంటే ఫస్ట్ ఒక 8% ఇంక్రీజ్ అయింది. 8% ఇంక్రీజ్ అయింది. 8% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 8/100. 8/100 అంటే 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. అంటే ఇదేమైందంటే 8% ఇంక్రీజ్ అయింది. అంటే 25 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది? 2 ఇంక్రీజ్ అయింది, 27 అయిందనమాట. సో మల్టిప్లై చేసాం. మళ్ళీ ఇదేమైందంటే ఇది ఇంకొక 12% పెరిగింది. 12% పెరిగిందనమాట. సో చూడండి 12% అంటే 12/100 అవుతుందా? 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అనమాట. అంటే మళ్ళీ 25 ఉండాల్సింది ఏమైంది? 3 ఇంక్రీజ్ అయింది, అంటే 28 అయిందనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ టైం ఏమో 8 ఇంక్రీజ్ అయింది కాబట్టి 27/25 పెట్టి మల్టిప్లై చేసాం ఫ్రాక్షన్ తీసుకొని. ఇక్కడ 12% ఇంక్రీజ్ అయింది కాబట్టి 28/25 పెట్టి మల్టిప్లై చేసాం. అర్థమైందా? 25 ఉండాల్సింది 3 ఇంక్రీజ్ అయింది, అంటే 28 అయింది. ఈ విధంగా మల్టిప్లై చేయాలి. స్టార్టింగ్లో చెప్పే కదా. సో మళ్ళీ ఏమవుతుంది? థర్డ్ టైం 22% డిక్రీజ్ అవుతుంది, అంటే మైనస్ తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 22% డిక్రీజ్ అవుతుంది. 22% అంటే 22/100 అవుతుంది. 2 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ అనమాట. అంటే 50 ఉండాల్సింది ఏమవుతుంది? 11 తగ్గుతుంది, అంటే ఇప్పుడు 39 అవుతుంది. ఈ విధంగా చేస్తే మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది. ఫైనల్ వాల్యూ అంటే ఏంటి? 3 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. అది ఫైనల్ పాపులేషన్ అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మనకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. చూడండి 25 1 టైం పోతుంది. ఇక్కడ 25 156లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 6/25లో 150 అవుతుంది. అవునా, సో ఇంకా 6 మిగులుతుంది. 6 2 అంటే 62 అవుతుంది. 62లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఆ 2 టైమ్స్ అంటే 50 పోగా 62లో ఎంత మిగులుతుంది? 12 మిగులుతుంది. 12 ఇది ఒక 5 125 అవుతుంది. 125లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. అలా ఈ ఓవరాల్ వాల్యూలో 625 టైమ్స్ పోతుంది. అగైన్ 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. 25 1 టైం, 25 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైం, 2 ఇక్కడ 14 టైమ్స్. అలా మనకి మిగిలిపోయినాయి 27 ఒకటి, 14 ఒకటి, 39 ఒకటి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయి. అప్పుడు ఆప్షన్స్ కొన్ని ఎలిమినేట్ అయిపోతాయి. 7 × 4 28 అవుతుంది, అంటే సింపుల్గా 8 వస్తుంది. 8 ఇంటూ ఇక్కడ అది వచ్చి మళ్ళీ 9తో మల్టిప్లై అవుతుంది లాస్ట్ డిజిట్తో. సో 8 9 72, అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 2. ఓకేనా, సో లాస్ట్ డిజిట్ 2 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్. అవునా, ఈ 2 కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయాలంటే సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయాలి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి 2 + 7 ఎంత? 9 అవుతుంది. 9 ఇంటూ ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత ఉన్నా మనకు అనవసరం, ఎందుకంటే ఈ 2 మల్టిప్లై అవుతుంది కదా. మరి 9తో మల్టిప్లై అయినప్పుడు ఫైనల్గా మళ్ళీ డిజిటల్ సమ్ 9 వస్తుంది. అది మనకి తెలుసు కదా. సో డిజిటల్ సమ్ 9 రావాలి. ఏ ఆప్షన్లో వస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 4 + 1 9 అవుతుందా? పక్కన పడేస్తే ఇంకా 2 మిగులుతుంది, అంటే డిజిటల్ సమ్ 2 అవుతుంది. మనకు కావాల్సింది 9, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ థర్డ్ ఆప్షన్ 14,742. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఏమంటున్నాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఇఫ్ ఇట్స్ పాపులేషన్ 2 years ago వాజ్ 10,000 ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గ్రామ జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం దాని జనాభా 10,000 అయితే ప్రస్తుత జనాభా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి. 2 సంవత్సరాల క్రితం అంటే వెనకాల, అవునా కదా, 2 years క్రితం పాపులేషన్ ఎంత ఉంది? 10,000 ఉందన్నమాట. 10,000 పాపులేషన్ ఉంది 2 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే ఇప్పుడు ఈ పాపులేషన్ అనేది ప్రతి సంవత్సరం 10% చొప్పున ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రజెంట్ పాపులేషన్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నుంచి నేను ప్రజెంట్కి రావాలంటే నేను ఎదురుకి 2 years మూవ్ అవ్వాలన్నమాట. అవునా కదా, 2 సంవత్సరాల వెనక నుంచి 2 సంవత్సరాల క్రితం నుంచి
నేను ప్రజెంట్లోకి రావాలంటే 2 ఇయర్స్ మూవ్ అవ్వాలన్నమాట. అవునా? మరి 2 ఇయర్స్ మూవ్ అయ్యే క్రమంలో ప్రతి సంవత్సరం పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? సో అలా ఇక్కడ 10% ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయితే ఇక్కడున్న పాపులేషన్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడున్న పాపులేషన్ ఏమవుతుందంటే ఫైనల్ పాపులేషన్ అవుతుందన్నమాట. ఇదేమో ఇనీషియల్ పాపులేషన్, ఇదేమో ఫైనల్ పాపులేషన్. సో ఫైనల్ కావాలంటే నేను స్టార్టింగ్లో చెప్పి ఏం చేయాలి? ఇనీషియల్ తీసుకోండి, 10,000 తీసుకోండి. అదేమవుతుంది ఇప్పుడు 10% ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/10 అవుతుంది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే సింపుల్గా 10 ఉండాల్సింది ఏమవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది అంటే 11 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోండి. అంటే ఇక్కడ కూడా అంతే, 10 ఉండాల్సింది ఏమవుతుంది? 11 అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే ఫైనల్ పాపులేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రజెంట్ పాపులేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది డిస్కస్ చేసాం కదా స్టార్టింగ్లో. సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్. 11 × 11 అంటే 121 ఇంటూ 100 కాబట్టి పక్కన 2 సున్నాలు వచ్చేస్తాయి. అలా 12,100 అనేది ఏమవుతుందంటే ప్రజెంట్ ఉన్న పాపులేషన్ అవుతుంది. అర్థమైందా? దీన్ని మనం రేషియోస్ని యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంది కదా అది యూజ్ చేసి అయినా సరే మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎలా చేసినా సరే ఫైనల్గా పాపులేషన్ ఎంత వచ్చిందంటే ప్రజెంట్ పాపులేషన్ 12,100 అయితే వచ్చిందనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటాడంటే 20% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ డైడ్ డ్యూ టు వార్ అండ్ ఆఫ్ ద రిమైనింగ్ పాపులేషన్ 5% డైడ్ ఇన్ అన్ ఎపిడమిక్. ఇఫ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఈజ్ 15,200 దెన్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ బిఫోర్ ద వార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక నగరం యొక్క జనాభాలో 20% మంది యుద్ధం కారణంగా మరణించారు మరియు మిగిలిన జనాభాలో 5% మంది అంటువ్యాధి కారణంగా మరణించారు. నగరం యొక్క ప్రస్తుత జనాభా 15,200 అయితే యుద్ధానికి ముందు నగర జనాభాను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఉందో మనకు తెలియదు, అది 100% అవుతుంది అనమాట. ఎంత ఉన్నా సరే అది 100% అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 20% పాపులేషన్ ఏమయ్యారంట? వారు వల్ల చనిపోయారంట. అంటే యుద్ధం కారణంగా చనిపోయారు, అంటే సింపుల్గా తగ్గిపోయారు అనమాట. అంటే పాపులేషన్ అనేది 20% డిక్రీజ్ అయింది. దేనివల్ల? యుద్ధం వల్ల. అలాగే ఇక్కడ చూడండి 5% ఏమయ్యారు? ఎపిడమిక్ అంటే అంటువ్యాధుల కారణంగా 5% చనిపోయారు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ 5% డిక్రీజ్ అయ్యారనమాట. చనిపోవడం అంటే ఇంకా తగ్గిపోవడమే కదా. సో ఇక్కడ కూడా 5% డిక్రీజ్ అయ్యారనమాట. అంటే స్టార్టింగ్లోనేమో 20% డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా మళ్ళీ దాని మీద ఇంకొక 5% డిక్రీజ్ అయింది పాపులేషన్ అనేది. సో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడతాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఇది ఏ, ఇది బి. ఏమవుతుంది ఎఫెక్టివ్ పర్సంటేజ్? A + B + AB/100. అవునా కదా? ఇదే ఎఫెక్టివ్ పర్సంటేజ్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ABని యాడ్ చేయి, -20 -5 ఎంత అవుతుంది? -25 అవుతుంది. అలాగే ABని మల్టిప్లై చేయి, AB కదా. సో -20 × -5 అంటే +100 అవుతుంది. సో +100/100 ఆల్రెడీ ఉంది. అవునా కదా? సో 100 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 అవుతుంది. 1 -25 అంటే -24, నథింగ్ బట్ -24% అనమాట ఇది. అంటే ఇనీషియల్గా ఉన్న పాపులేషన్ అనేది ఇప్పుడు ఏమైందంటే 24% డిక్రీజ్ అయిపోయింది అనమాట. అంటే 100% ఉండాల్సిందే 24 డిక్రీజ్ అయిపోయింది. మరి డిక్రీజ్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉండాలి? 76% ఉండాలి. అర్థమైందా? 100 ఉండాల్సింది 24% తగ్గిపోయింది, అంటే 76% ఉండాలన్నమాట. అయితే ఇది ప్రజెంట్ పాపులేషన్ అవుతుంది. ఈ ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 15,200 ఇచ్చాడు. ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు అంటే 15,200 ఇచ్చాడు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే యుద్ధానికి ముందు పాపులేషన్ ఎంత, అంటే ఇనీషియల్ పాపులేషన్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 76 1 టైం పోతుంది, 76 ఇక్కడ 152లో 2 టైమ్స్ పోతుంది. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలు పెట్టేసాయి. సో 100 × 200 ఏమవుతుంది? 20,000 అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా ప్రజెంట్ పాపులేషన్ ఏమవుతుందంటే యుద్ధానికి ముందు పాపులేషన్ ఏమవుతుందంటే ఇనీషియల్ పాపులేషన్ ఏమవుతుందంటే 20,000 అవుతుంది అనమాట. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ ఏమంటాడంటే డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇట్ డిమినిష్డ్ బై 10%. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇట్స్ పాపులేషన్ వాజ్ 4,73,220. ద పాపులేషన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి సంవత్సరంలో పట్టణ జనాభా 10% పెరిగింది మరియు రెండవ సంవత్సరంలో ఇది 10% తగ్గింది. రెండవ సంవత్సరం చివరి నాటికి దాని జనాభా 4,73,220. మొదటి సంవత్సరం ప్రారంభంలో జనాభా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి. బిగినింగ్లో ఎంత పర్సెంట్ ఉంటుందంటే మనకు తెలియదు కాబట్టి 100% అనుకుందాం. దీన్ని కూడా మనం ఇప్పుడు ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వాడి ఫైండ్ అవుట్ చేద్దాం. జాగ్రత్త చూడండి. స్టార్టింగ్ పాపులేషన్ ఏమైంది 10% ఇంక్రీజ్ అయింది అంటే +10% అయింది. అలాగే నెక్స్ట్ ఏమైంది 10% డిక్రీజ్ అయింది. డిమినిష్డ్ అంటే డిక్రీజ్ అయింది అనమాట. అలా ఇక్కడ ఒక 10% డిక్రీజ్ అయింది. సో ఇలా ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయ్యి దాని మీద మళ్ళీ 10% డిక్రీజ్ అయింది అనుకోండి. అప్పుడు టోటల్గా ఎంత చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం ఏం వాడతాం? ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వాడతాం. అవునా కదా? ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అంటే ఏం తెలుసు మనకి? ఇది ఏ ఇది బి అంటే ఏం చేస్తాం? ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేస్తే +10 -10 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. తర్వాత మల్టిప్లై చేస్తే +10 -10 ఏమవుతుంది? -100 అవుతుంది. -100 దీనికి బై 100 మల్టిప్లై చేసిన దానికి బై 100 చేస్తే ఏమవుతుందంటే 100 క్యాన్సిల్ అయిపోతుంది. అలా -1 అవుతుంది అనమాట. -1 మీన్స్ -1% అవుతుంది. అంటే 1% పాపులేషన్ తగ్గిపోతుంది అనమాట. ఇనీషియల్గా 100% ఉండాల్సింది ఇప్పుడు 1% తగ్గిపోతుంది. మరి 1% తగ్గిపోతే ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉండాలి? 99% ఉండాలి. అవునా కదా? ఇది ప్రజెంట్ పాపులేషన్ అవుతుంది. అయితే మనకేమి ఇచ్చాడంటే ప్రజెంట్ పాపులేషను ప్రజెంట్ ఎంత ఉందంటే 4,73,000 ఎంత ఉంది? 4,73,220 ఉంది. ఇది ప్రజెంట్ పాపులేషన్. మనల్ని అడుగుతుంది ఏంటి? బిగినింగ్లో ఉన్న పాపులేషన్ ఎంత అంటే ఇనీషియల్ పాపులేషన్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇనీషియల్ పాపులేషన్ ఎంత? 100% వాల్యూ అనమాట. 100% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 473,220 అవుతుంది. బై 99 అవుతుంది అనమాట. బై 99. సో చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో 11 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 11 ఇక్కడ 47లో 4 టైమ్స్ పోతుంది. 3 మిగులుతుందా? 3 అను 3 33 అవుతుందా అంటే 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 దిగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ 2 దిగుతుంది. 2 దిగితే 2లో పోదు కాబట్టి 0 పెట్టు. అప్పుడు 22 తీసుకోవచ్చు. ఇక్కడ 2 కూడా తీసుకోవచ్చు. సో 22లో 2 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసాయి. ఓకేనా? మళ్ళీ 9 పోతుంది. చూడండి, 9 ఉంది కదా ఇక్కడ. మళ్ళీ 9 ఎన్నిసార్లు పోతుంది అంటే 9 1 టైం పోతుంది. 9 43 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుందా? 9 4 36. 43లో 36 పోతే 7 అవుతుంది. 7 0 70 అవుతుందా? 70 అంటే 9 7 63 7 సార్లు పోతుంది. మరి 63 పోతే 70లో ఇంకా 7 మిగులుతుంది. 7 2 72 అవుతుంది. 72 అంటే 8 సార్లు పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. అలా ఫైనల్గా ఏమైందంటే 4,780 అయింది. ఇంటూ 100 ఉంది. ఇంటూ 100 అంటే ఏమవుతుందంటే 4780 ఉంది. ఇంటూ 100 ఉంది కాబట్టి 2 0లు తగిలిచ్చు. ఓకేనా? సో అలా 4,78,000 అనేది ఏమవుతుందంటే ఇనీషియల్గా బిగినింగ్లో ఉన్న పాపులేషన్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా? 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ ఏమంటాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 10% ఎవ్రీ ఇయర్ ఇఫ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఈజ్ 20,000 ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 20,000 అయితే వచ్చే సంవత్సరం ఆ జనాభా ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా. ఓకేనా? ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఉంది? 20,000 ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? మరి ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అయితే ఈ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి? 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే 2,000 ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. 20,000లో 10% అంటే 2,000 ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ అయితే ఫైనల్గా ఏమైంది? 22,000 అవుతుంది అనమాట. ఓకేనా? ఇది నోట్ లెక్క డైరెక్ట్గా. ఓకేనా? చూడండి, ఆప్షన్ 2 అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 8 ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1,75,000 to 2,62,500 in 5 years దెన్ ఫైండ్ ద యావరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ పర్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గ్రామ జనాభా 5 సంవత్సరాలలో 1,75,000 నుంచి 2,62,500కి పెరిగితే సంవత్సరానికి సగటు జనాభా పెరుగుదలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి.
ఇనీషియల్గా పాపులేషన్ ఎంత ఉంది, 1,75,000 ఉంది అవునా. అది 5 ఇయర్స్లో ఎంతకు పెరిగిందంటే 2,62,500కి పెరిగిందనమాట. అంటే సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందంటే వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కోండి. వీటి మధ్య అంటే 2,62,500కి అలాగే 1,75,000కి డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ కనుక్కుంటే ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత ఇంక్రీజ్ అయిందో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో డిఫరెన్స్ ఏమవుతుందంటే చూడండి 0,0,5 2లోంచి 12 అవుతుందా, 12లోంచి 5 పోతే ఏమవుతుంది 7 అవుతుంది. ఇక్కడ 5 ఉంటుంది 15 అవుతుందా, 15లోంచి 7 పోతే ఎంత అవుతుంది 8 అవుతుందా, ఇక్కడేమో 1 ఉంటుంది 0 అయిపోతుంది కదా. సో అలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 87,500 ఇంక్రీజ్ అయింది. ఇదంతా ఎన్ని సంవత్సరాల్లో 5 ఇయర్స్లో ఇంక్రీజ్ అయింది అనమాట. మరి 5 ఇయర్స్లో 87,500 ఇంక్రీజ్ అయితే 1 ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 1 ఇయర్కి యావరేజ్గా ఎంత ఇంక్రీజ్ అవ్వాలంటే బై 5 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 5 ఇయర్స్లో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, మరి 1 ఇయర్కి కావాలంటే ఏం చేయాలి, బై 5 చేస్తే సరిపోతుంది అనమాట. మరి చూడండి ఇక్కడ 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 1 టైం పోతుంది, 8లో 3 అవుతుంది, 37 అంటే 7 టైమ్స్ పోతుంది, 35 పోగా 2 మిగులుతుందా, 2 1 5 ఎంత 25 అవుతుంది, 25 అంటే 5 టైమ్స్ పోతుంది, పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా, సో పెట్టేసేయండి. అలా ప్రతి సంవత్సరం యావరేజ్గా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 17,500 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే ఇది పర్సంటేజ్లో చెప్పమన్నాడు. పర్సంటేజ్ అన్నాడు కదా, సో పర్సంటేజ్లో చెప్పమన్నాడు. పర్సంటేజ్లో కావాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే 17,500 డివైడెడ్ బై ఇనీషియల్ వాల్యూ వేయండి, ఇనీషియల్ పాపులేషన్ వేయండి. ఎంత ఉంది 1,75,000 ఉంది అవునా. 1,75,000 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి సరిపోతుంది. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే పర్సంటేజ్ను ఇక్కడ ఒక 00 క్యాన్సిల్ అయిపోతుందా, అలాగే ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుందా, 175 1 టైం పోతుంది, ఇక్కడ 10 టైమ్స్ పోతుందా. సో అలా ఏమవుతుందంటే 10% అవుతుంది అనమాట. 10% అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. క్లియరే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 87,500 ఇంక్రీజ్ అయింది. ఇదంతా 5 ఇయర్స్లో. మరి 5 ఇయర్స్లో అంత ఇంక్రీజ్ అయితే 1 ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, యావరేజ్గా 17,500 ఇంక్రీజ్ అవ్వాలి. ఆ ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్లో అడిగాడు. ఓకేనా. సో అది పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి బై ఇనీషియల్ వాల్యూ వేసి ఇంటూ 100 చేసాం, పర్సంటేజ్ అడిగాడు కాబట్టి. అలా చేస్తే మనకి పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 10% వచ్చింది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ బ్యాక్టీరియల్ పాపులేషన్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఇన్ ద ఫస్ట్ 10 minutes అండ్ దెన్ 10% ఇన్ ద నెక్స్ట్ 10 minutes. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 20 minutes అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బ్యాక్టీరియా జనాభా మొదటి 10 నిమిషాల్లో 6% మరియు తర్వాత 10 నిమిషాల్లో 10% చొప్పున పెరుగుతుంది. 20 నిమిషాలు ముగిసే సమయానికి జనాభాలో పెరుగుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 10 మినిట్స్లో ఎంత ఇంక్రీజ్ అవుతుందంట, 6% ఇంక్రీజ్ అవుతుందంట. ఫస్ట్ 10 మినిట్స్లో ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 6% ఇంక్రీజ్ అవుతుందంట. అలాగే నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్లో మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు ఒక 10% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే సింపుల్గా ఇనీషియల్గా పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 6% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ దీని తర్వాత దీని మీద ఇంకొక 10% ఇంక్రీజ్ అయిందనమాట. అలా 20 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇలా ఒక వాల్యూ అనేది ఫస్ట్ ఇంత చేంజ్ అయ్యి దాని మీద మళ్ళీ ఇంత చేంజ్ అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడతాం. అలా ఇది ఏ ఇది బి అనుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే +6 +10 అంటే 16 అవుతుందా. 16 మళ్ళీ మల్టిప్లై చేస్తే 6 into 10 అంటే 60 అవుతుంది. సో +60 అవుతుంది. మల్టిప్లై చేసిన దానికి బై 100 చేసి సరిపోతుంది. ఓకేనా. ఇది పర్సంటేజ్లో ఉంటుంది అనమాట. అర్థమైందా. 16 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 16 అను ఇదేమో 0.6 అవుతుందా, 0 క్యాన్సిల్ అయిపోయి ఇది 0.6 అవుతుంది. అంటే 16.6% అవుతుంది అనమాట. పాజిటివ్ వాల్యూ కాబట్టి 16.6% ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలా 20 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఎంత పర్సంటేజ్ పెరుగుతుందంటే పాపులేషన్ అనేది 16.6% అయితే పెరుగుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. క్లియర్ కదా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏమంటున్నాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 10,000 ఇఫ్ ద మేల్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 5% అండ్ ద ఫీమేల్ పాపులేషన్ బై 10%. ద పాపులేషన్ విల్ బికమ్ 10,800. హౌ మచ్ ఆఫ్ ద టౌన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ ఫీమేల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పట్టణం జనాభా 10,000, పురుషుల జనాభా 5% మరియు స్త్రీల జనాభా 10% పెరిగితే జనాభా 10,800 అవుతుంది. పట్టణంలోని ప్రస్తుత జనాభాలో స్త్రీల సంఖ్య ఎంత ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ అంటే పాపులేషన్ అంటే జనాభా మొత్తం ఎంత అంటే ఒక టౌన్ యొక్క జనాభా మొత్తం ఎంత అంటే 10,000 అనమాట. ఇక్కడ జనాభా మొత్తం అంటే ఎవరు ఉన్నారు? మేల్ ఉన్నారు, అలాగే ఫీమేల్ కూడా ఉన్నారు, అవునా కదా? సో మేల్ ప్లస్ ఫీమేల్ మొత్తం కలిపితే జనాభా ఎంత అంటే టోటల్ జనాభా 10,000 అనమాట. ఓకేనా? 10,000 టోటల్ జనాభా. అయితే ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే ఎలిగేషన్ రూల్ అనేసి ఒకటి ఉంటుంది, అది అప్లై చేద్దాం. అది సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మేల్ పాపులేషన్ ఏమైందంటే 5% ఇంక్రీజ్ అయింది. మేల్ పాపులేషన్ 5% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ 5%. అలాగే ఫీమేల్ పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయిందంట? ఫీమేల్ పాపులేషన్ బై 10% అనమాట. అంటే ఫీమేల్ పాపులేషన్ ఏమో 10% ఇంక్రీజ్ అయింది. సో ప్లస్ తీసుకోండి. అయితే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఎంత ఇంక్రీజ్ అయ్యారంటే చూడండి, ఎంత ఇంక్రీజ్ అయ్యారంటే 800 ఇంక్రీజ్ అయ్యారు. ఎందుకంటే ఇనీషియల్గా పాపులేషన్ ఎంత ఉంది? 10,000 ఉంది. కానీ వీళ్ళిద్దరు ఇలా పెరిగిన తర్వాత టోటల్గా ఎంత అయింది? 10,800 అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఎంత ఇంక్రీజ్ అయింది? 800 ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే పాపులేషన్ 800 ఇంక్రీజ్ అయింది. పాపులేషన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అలా వీళ్ళిద్దరు కలిపి 800 ఇంక్రీజ్ అయ్యారనమాట. ఇండివిజువల్గానేమో మేల్ వచ్చేసి 5% ఇంక్రీజ్ అయితే ఫీమేల్ వచ్చి 10% ఇంక్రీజ్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిపి అయితే 800 ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఇక్కడ 800 రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒకేలా ఉండాలి. అంటే అన్ని పర్సంటేజ్లో ఉండాలి, లేదా అన్ని లీటర్స్లో ఉండాలి, అలా ఉండాలన్నమాట. అన్ని సేమ్ వాల్యూస్ ఉండాలి. కానీ ఇక్కడేమో ఇవి పర్సంటేజ్లు, ఇదేమో నెంబర్ అనమాట. అలా ఉండకూడదు. అప్పుడు ఈ 800ని కూడా పర్సంటేజ్లో తీసుకో. పర్సంటేజ్లో కావాలంటే సింపుల్గా ఏం చేస్తామంటే 800 తీసుకో. 800 బై ఇనీషియల్ పాపులేషన్ వెయ్యి, ఎందుకంటే దీని మీదే కదా 800 పెరిగింది. సో అలా బై ఇనీషియల్ పాపులేషన్ అంటే 10,000 అవుతుంది. పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 0000 ఇక్కడ ఒక 00 ఇక్కడ ఒక 00. సో అలా 8% అవుతుంది అనమాట. అంటే మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఎంత పర్సెంట్ పెరిగారంటే వీళ్ళిద్దరు కలిపి 8% పెరిగారు. ఇప్పుడు సింపుల్గా డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఇదిగోండి డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 3% అవుతుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2%. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జస్ట్ డిఫరెన్స్ మాత్రమే. ఇప్పుడు రేషియో కొడితే ఏమవుతుంది? పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయి 2:3 అవుతుంది అనమాట. 2:3 అంటే సింపుల్గా మేల్ పాపులేషన్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటే ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 3 పార్ట్స్ ఉందన్నమాట. ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 3 పార్ట్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ కలిపితే 5 పార్ట్స్ ఉన్నారు. కానీ పాపులేషన్ ప్రకారం చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే 10,000 ఉన్నారు. అలా 5 పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10,000 అవుతుంది. మనల్ని అడిగిందేమో ఫీమేల్ పాపులేషన్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఫీమేల్ పాపులేషన్ అంటే 3 పార్ట్సేనే కదా, ఇక్కడ 3 పార్ట్సేనే కదా. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుంది, పక్కన 3 సున్నాలు ఉన్నాయి అంటే 2,000 అవుతుంది అనమాట. 3 × 2,000 అంటే టోటల్గా 6,000 అవుతుంది. అలా ఫీమేల్ పాపులేషన్ ఎంత ఉందంటే 6,000. అర్థమైందా? ఇది ఎలిగేషన్ రూల్ అంటాం అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. ద ప్రెజెంట్ పాపులేషన్ ఈజ్ 1,000. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ బికమ్ 1,331 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 1,000. ఎన్ని సంవత్సరాలలో జనాభా 1,331 అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కడ చూస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఇనీషియల్ పాపులేషన్ ఏదైతే ఉందో ఇది మనం ప్రిన్సిపల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్ పాపులేషన్ ఏదైతే ఉందో ఇది అమౌంట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రేట్ అంటున్నారు చూసారా, దీన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటున్నాడు. అంటే సింపుల్గా నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటున్నాడు. అంటే
ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే టైం పీరియడ్ కనుక్కోమంటున్నాడు అనేసి అనుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక రిలేషన్ అయితే ఉంది. దేనికి? అమౌంట్కి, ప్రిన్సిపల్కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, టైం పీరియడ్కి, వీటికి రిలేషన్ అయితే ఉందన్నమాట. ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+r/100 హోల్ పవర్ n అవుతుందన్నమాట. ఇది రిలేషన్ అనమాట. వేర్ n అంటే టైం పీరియడ్, ఇక్కడైతేనేమో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ పాపులేషన్లో వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. ఎందుకంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా కొన్నిసార్లు డిక్రీజ్ కూడా అవ్వచ్చు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనేమో అమౌంట్ అనేది డిక్రీజ్ అవ్వదు అనమాట. అమౌంట్ అనేది ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ప్లస్ తీసుకుంటాం. బట్ ఇక్కడ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ కూడా అవ్వచ్చు. రెండు కేసులు ఉన్నాయి కదా, అందుకే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. ఇదే లాజిక్. ఇంకా డైరెక్ట్ పెట్టేసి మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ తెలిసిపోతాయి. ఓకేనా. సో అమౌంట్ అంటే ఎంత? 1331. అవునా. 1331 బై ప్రిన్సిపల్ కూడా రాసేసేయండి. ప్రిన్సిపల్ ఎంత? 1000. సో 1000 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ అంటే 1 ప్లస్ ఇంక్రీజ్ కదా, ప్లస్ తీసుకుంటాం. ఆర్ అంటే 10 అనమాట. 10 తీసుకోవాలి. మళ్ళీ 10% అనకూడదు. 10% బదులే మనం ఇక్కడ 100 తీసుకుంటాం బై 100. అవునా. సో 10 తీసుకోండి బై 100 హోల్ పవర్ n అవుతుంది అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతుందా? ఇక్కడ 1331 అంటే 11 క్యూబ్ రాసుకోవచ్చు. 11 క్యూబ్ బై 1000 అంటే 10 క్యూబ్. 11 క్యూబ్ బై 10 క్యూబ్ అంటే ఏమవుతుంది? 11/10 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. లేదు మొత్తానికి 11/10 హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 1+1/10 అవుతుంది. అవునా కదా. మరి 1+1/10 అంటే 10+1 11 అవుతుందా? 11/10 అవుతుంది. హోల్ పవర్ n అవుతుంది. కంపేర్ చేస్తే n ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ n అంటే 3 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే. ఓకేనా. ఇనీషియల్ పాపులేషన్ ఏమో ప్రిన్సిపల్ అనుకోండి, ఫైనల్గా వచ్చిన పాపులేషన్ ఏమో అమౌంట్ అనుకోండి. ఇది అనుకుంటే మనకి అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.